ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే హనుమద్దేవతా ప్రసాద సిద్ధిరస్తు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. పేరేంటి? నా పేరు నీకెందుకయ్యా? కొత్త ఏంటి? నీ పేరు కాదు, అమ్మాయి పేరు. అమ్మాయి పేరా? ఎందుకు? ఎందుకేంటండి? ప్రేమించడానికి. ఏ కలు పీకేసింది కాకిలా ఉన్నావు? నీకు అమ్మాయి కావాల్సి వచ్చిందా? ఇదేమైనా నక్లెస్ రోడ్డు అనుకున్నావు ఏమిట్లా ప్రేమించేసుకోవడానికి? అయినా నీకు నేను బ్రోకర్ వెధవలా కనబడుతున్నాను ఏమిట్లా? వెధవ అన్నారా వెధవా? ఏమండి డబ్బులు ఇస్తామండి. డబ్బా? మీ అబ్బాయి ఉంటే ఈ పాటకి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేవాడు. నేను ఆ అమ్మాయితో పాట కూడా పాడుకునేవాడిని. పాట కాదురా, పాడే కడతాను. ఏమండి మర్యాదగా మాట్లాడండి. మాటలే కాదురా, సకల పూజలు చేస్తాను. క్లైమాక్స్ లో హీరోలా వచ్చావన్నా? హీరో అండి బే, హీరోనే. అవును, నువ్వు మన అమ్మాయి గురించి అని. ఇఫ్ యూ డోంట్ మైండ్. మైండ్ లేదా చెప్పు. ఒక ఆటో మాట్లాడతావన్నా? ఆటో? ఎందుకు అమ్మాయి ఇంటికా? అమ్మాయి ఇంటికి కాదు. మరి ఎందుకు? పెళ్లి చూపులు కానీ వస్తే మీ నాన్న ఏకంగా పెళ్లే చేసి పంపించాడు. ఆటోలో హనీమూన్కి వెళ్దామని. మా నాన్న చేతులు పడ్డావా? నీకైతే పెళ్లితో సరిపెట్టాడు, నాకైతే కర్మకాండలు కూడా చేసేవాడు తెలుసా? నీకు అసలు బుద్ధుందా? లోపల కలెక్షన్లు ఉన్నాయో ఊడాయో డాక్టర్ దగ్గర చెక్ చేయించుకుందాం అనుకుంటే నువ్వు ఇక్కడ యువర్స్ లవింగ్ ప్రోగ్రామ్ పెడతావా? ఆటోని పిలవరా మగడా. ఇక్కడ ఆటోలు అంటే ఉండవు. ఇదిగో ఆ ముందు పెద్ద సెంటర్ వస్తుంది, అక్కడ చాలా ఆటోలు ఉంటాయి. అందులో అందమైన ఆటో చూసి ఎక్కేసి. ఓ ఎంత అద్భుతమైన సలహా ఇచ్చావన్నా. నీ మానవతా దృక్పథానికి చాలా థ్యాంక్స్ అన్నా. సారీ, ఎల్లొస్తా అన్నా. ఏరే గుడి. ఇదేంటి ఇది వస్తుంది ఇక్కడికి? నేను ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. హాయ్. హాయ్. ఎవడు వాడు? తవ్వకాల్లో బయటపడ్డా మమ్మీలా ఉన్నా? మమ్మీ కాదు, లేటెస్ట్ ఫ్యాషన్, ప్యారిస్ లో బాగా ఫేమస్ లే. అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? కుమార్ గురించి అనుకున్నా. కుమార్ గురించే అనుకున్నా. వాడు కాలేజ్ కి రావడం లేదేంటి? వాడు కాలేజ్ కి రావట్లేదా? ఓవర్ యాక్షన్ చేయకు. తెలిసిపోయిందా? ఎక్కడికి వెళ్ళాడు? ఏదో ప్రాజెక్ట్ పని మీద ఊరెళ్ళాడు. ప్రాజెక్టా? నాకు తెలియకుండా ఏం ప్రాజెక్ట్? ఇంతకీ ఏ ఊరు వెళ్ళాడు? పోలవరం. పోలవరమా? పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టా? యు డోంట్ నో పోలవరం ప్రాజెక్ట్? ఒక్క ముక్క చెప్పలేదు. అన్ని ముక్కలు చెప్తా అనుకున్నాడు, ఈలో ఫ్లైట్ టైం వెళ్ళిపోయాడు. పోలవరానికి ఫ్లైటా? అదే ఫ్లైట్ అంటే బస్సు. మరి ఫ్లైట్ అన్నా? ఏదో చూడంగానే ఫ్లైట్ కనపడే ఫ్లో లో చెప్పేసి ఈ నాటి అన్ని. వాడు ఊరి నుంచి ఎప్పుడొస్తాడు చెప్పు? 10 రోజులు పట్టొచ్చేమో. 10 రోజులా? అది మరి చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా. సరే సరే సరే, ఓకే. సిటీకి రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పు. బస్ స్టాండ్ లో బస్ దిగ్గానే ఫస్ట్ నీకే ఫోన్ చేస్తా. ఇదిగో ఈ 10 days ఫోన్ దగ్గర ఉండి ఎక్కడ కదా నాకు. ఓకే, బయలుదేరు. కుమార్, నువ్వు మా కొంప ముంచుతున్నావు. అనకుండా దీనికి ఇంకో మాట రాదు, స్విచ్ ఆఫ్. ఆ బ్రహ్మం గాడికైనా ఫోన్ చేయండి, వాడు ఎక్కడున్నాడో తెలుస్తుంది. కరెక్టే. అమ్మా సుశీలమ్మా, అయ్యా అక్కడ చిన్న టెలిఫోన్ డైరీ ఉంది, తీసుకురా. అట్టగానయ్యా. ఇదిగోండి అయ్యగారు, టాబ్లెట్ అన్నా వేసుకోండి అమ్మగారు. నువ్వు ఉండవే ఏంటో. హలో, బ్రహ్మమేనా మాట్లాడేది? కుమార్ ఫ్రెండ్ ని. మా మనవాడెక్కడయ్యా? వారం రోజుల నుంచి ఇంటికి రావడం లేదు. ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మీద ఊరు వెళ్తాతయ్య. ఇంతకీ వాడు ఎప్పుడు వస్తానని చెప్పాడు? ఇంకో వారం రోజుల్లో రావచ్చు. ఇంకా వారం రోజులా? ఇదిగో నీకు వాడు ఫోన్ చేస్తే ఇంటికోసారి ఫోన్ చేయమని చెప్పవయ్యా. వాడు లేకపోతే ఇల్లంతా పోసిపోతోంది, మాకేం తోచవడం లేదు. అలాగే తాతయ్య. మర్చిపోతావా? లే తాతయ్య, ఖచ్చితంగా చెప్తాను. మర్చిపోకుండా చెప్పరా నాయనా. ఓకే తాతయ్య. నీ పెద్దలకి పుణ్యం ఉంటుంది. ఓకే, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ఓకే, ఇప్పుడు మాత్రం వేసుకో. ఎవరు? బామ్మ. బామ్మ, నేను కుమార్ని. కుమార్, నువ్వట్రా? ఏరా, ఏమైపోయావు? ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నేనెంత కంగారు పడుతున్నాను తెలుసా బాబు? అది ప్రాజెక్టు. కంగారు పడక బామ్మ, వారం 10 రోజులు వచ్చేస్తాను. అవును, తాత ఎలా ఉన్నాడు? ఆయనకే
నేను టేస్ట్గా వంటలు చేయట్లేదని బయట హోటల్లో తిని దుక్కలా బలుస్తున్నారు. ఏటొచ్చి నేనే నీ మీద బెంగతో నిద్రపోవడం లేదురా. బాధపడకు బామ్మ, పని పూర్తి అవగానే వచ్చేస్తాను. తొందరగా వస్తాను. ఉంటాను బామ్మ. త్వరగా వచ్చే బాబు, జాగ్రత్త నాన్న. అలాగే బామ్మ. థ్యాంక్స్ రా. ఒరేయ్, నేను ఇంటికి వెళ్ళాలంటే ఈ అవతారం నుంచి బయటపడాలి. రేయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎలాగైనా సరే, ఎలాంటి ట్రీట్మెంట్ కోసమైనా సరే నువ్వు ఎంక్వైరీ చేయాలి. ప్లీజ్ రా, ఏదో ఒకటి చేయి. ఖర్చెంతైనా పర్వాలేదు. ఓకేరా, బాయ్. సరే, తర్వాత కలుస్తాను. ఏంటి, ఏవో కష్టాల్లో ఉన్నట్టున్నా? అవును. మంచి ఉద్యోగం చూపిస్తాను, చేస్తావా? ఏ ఉద్యోగం? నాకంత టైం లేదు. దానికంత టైం అవసరం లేదు, గంట చాలు. గంటేనా? చేస్తానంటే చెప్పు, నిన్ను మా బాస్ కి పరిచయం చేస్తాను. ఇప్పుడే కాదు, అవసరం వచ్చినప్పుడు అడుగుతాను. సరే, నీ ఇష్టం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.